త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం సీరియస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ఇండస్ట్రీ, హౌ ఇండస్ట్రీస్ ట్రీటింగ్ గర్ల్స్ అన్నట్లుగా అన్నమాట. ఎంత అప్రోచబుల్ గా ఉంటారు వాళ్ళు, పేమెంట్స్ వైజ్ కానీ వర్క్ వైజ్ గా కానీ ఎంత సపోర్టివ్ గా ఉంటారు మీకు ఆన్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత? There's no discrimination, girls kila, boys kila ani. I don't think so. Then that would be Industry, appreciable. yeah, industry అంటే ఎలా చెప్పాలి, I think she will also agree on this. Especially, I will speak only regarding the voice acting thing because industry is a very broad spectrum. I can't speak for all the professions. So, వాయిస్ యాక్టింగ్లో ఏంటంటే మేమే హీరోయిన్లకు చెప్తాం, హీరోలకి యూజువల్గా వాళ్ళే చెప్పేసుకుంటారు. సో విమెన్ ఆర్ మోస్ట్ నీడెడ్ ఇన్ డబ్బింగ్. సో దే హ్యావ్ టు బీ లైక్ డిమాండ్ అండ్ సప్లై. యూనో, డిమాండ్ అండ్ సప్లైకి వాళ్ళు బేసిక్ ఎకనామిక్స్ గుర్తుపెట్టుకొని దే షుడ్ బీ లైక్, హే వీఆర్ గివింగ్ యూ ఆపర్చునిటీస్. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ డిఫరెన్స్ ఆర్ సచ్. డబ్బింగ్ లోని లైక్ అందరినీ సేమ్ ఈక్వల్ గానే ట్రీట్ చేస్తారు. దెర్ ఇస్ నో సచ్ థింగ్, బట్ ఇట్ ఆల్వేస్ లైక్ కమ్స్ డౌన్ టు హౌ యూ ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్. మనం ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాం, ఎంత ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నాం, వేర్ యునో ఇఫ్ యు నో వేర్ టు కట్ పీపుల్ ఆఫ్, ఐ థింక్ దట్ హెల్ప్స్. అందరికి తెలియాలి in a very polite way. Okay, thank you. No thanks. Because there ante sometimes like very few instances sexist jokes వస్తూ ఉంటాయి sometimes. Yeah. అప్పుడు ఎలా డీల్ చేస్తారు? డీల్ చేయాల్సిన అవసరం ఉండదు. You will just know, like she said, like you cut them off like in a way very like okay, no అని చెప్పి you just go away ante. That's a tough situation, no? వాళ్ళతో మనకి వర్క్ ఉంటుంది కంటిన్యూస్ గా, వాళ్ళకి we cannot shoot them like what are you doing అని చెప్పేసి గట్టిగా ఇచ్చేయలేము. మరి అంత లెవెల్ కూడా ఏదో అంత సీన్ అంత ఉండదు, అంత లీనియన్స్ తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మొహాలు చూస్తే am I wrong? no not at all. We're very sweet people, okay? నవ్వుతాం చక్కగా, అందరినీ బాగా పలకరిస్తాం. వన్స్ యూ మెస్ విత్ us you have to. నేను అసలే కంచు కనకరత్నం అని అందరి ఫీలింగ్. జూనియర్ కంచు. నో, షీ ఈస్ ద సీనియర్ కంచు. నాకు ఇంకా ఫోన్ చేసి ఏంటా లేక నువ్వు డిమాండ్ చేయమంటే లేక అని ఇంకా నేర్పిస్తుంది నాకు హరిణి అసలు. She says it is your right to ask her. Like నేను ఇంకా చాలా మెత్తగా, she in fact pushed me to like అలా కంచులా ఉండు, నువ్వు కూడా కంచులా ఉండు. Yeah, I've learned it from her to like put a stand, like this is where I stand. I don't think so I want to negotiate further because అది మా లెవెల్ని మేమే తగ్గించుకున్నట్టు అవుతుంది అన్ని సినిమాలు చెప్పి అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇచ్చి. సో షీ టాట్ మీ ఇన్ ఫ్యాక్ట్ లైక్ డూడ్ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్, స్టాండ్ ఆన్ యువర్ గ్రౌండ్, వాళ్ళే వెనక్కి వస్తారు అని. I learned it from her actually. It's like అంటే ఒక రకంగా if we are settling for less than what we deserve, we are setting a ground for a lot of other budding dubbing artists like ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి. బికాస్ లెట్స్ సే నా బార్ ఒక ఎక్స్ ఉంది అంటే నేను దానికన్నా దిగి ఒక ఈ ప్రైస్ కి చెప్పేస్తాను పర్వాలేదు అనుకొని, లెట్స్ సే ఐఎమ్ వర్కింగ్ ఫర్ పీనట్స్, ఓకే, అప్పుడు నాకన్నా కొంచెం ఇంకా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆమె అంత తక్కువ తీసుకుంటుంది, నీకెందుకు మేము ఇవ్వాలి. సో నేను ఒక్కరిదాన్ని కాదు ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది, ఎంటైర్ కమ్యూనిటీ విల్ బీ గెటింగ్ ఎఫెక్టెడ్. సో వీ ఒకరికొకరం వీ హ్యావ్ టు క్రియేట్ అ స్పేస్ వేర్ వీ కమ్యూనికేట్ దట్ నీ బార్ని తగ్గించుకోవద్దు, మెయింటైన్ యువర్ స్టాండర్డ్స్, మెయింటైన్ యువర్ బార్. బికాస్ లైక్ మనం తగ్గి వస్తున్నంత కాలం వేర్ నాట్ యునో మన కోసం మాత్రమే కాదు, వేర్ లైక్ ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ నీడ్స్ దే షుడ్ బి పేడ్ వాట్ ఎవర్ దే డిజర్వ్. అది ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి, బ్యాలెన్స్.